కానీ ఎక్కువ శాతం ఆయన కూడా రాశాడు. ఈ 131 కీర్తనలో 3 చరణాలు ఉన్నాయి. 117వ కీర్తన అతి చిన్న కీర్తన, 2 చరణాలు కలిగిన కీర్తన. ఇకపోతే 131, 133, 134 3 చరణాలు కలిగిన కీర్తనలుగా కనబడుతూ ఉన్నాయి. ఈ 3 చరణాలలో మొదటి చరణం అంటాడు, దేవుని సన్నిధిలో దావీదు తన యొక్క స్థితిని ఒప్పుకుంటున్నాడు. నా హృదయం అహంకారము గలది కాదు, నా కనులు మీద చూసినవి కావు. ఇంకొక మాటలో చెప్పాలంటే, ప్రభువా నా కళ్ళు నెత్తికెక్కలేదు అంటున్నాడు. కళ్ళు నెత్తిని ఎక్కలేదు అంటే అర్థం ఏంటి? అహంకారము లేదు, అతిశయము లేదు. అలాగే తనలో అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను అభ్యాసం చేయట్లేదని చెప్పాడు. అందన వాటి కోసం ఆశించే మనస్సు అతనికి లేదు. గొప్ప వాటి యందు గొప్ప వాటిని పొందాలనే తపన కూడా అతనికి లేదు, అభ్యాసం లేదని చెప్పాడు. అంటే దేవుడు హెచ్చించే విషయం వేరు, ఇక్కడ అందని వాటి కొరకు ఆకలిగొని, ఇర్మియా గ్రంథంలో మాట ఉంటుంది, నిన్ను నీవు గొప్ప చేసుకొనవద్దు అని. కాబట్టి ఇక్కడ అతడు తనకు తాను గొప్ప చేయబడాలని ఆశించట్లేదు దావీదు, కానీ దేవుడు హెచ్చించే వరకు వేచి ఉండాలి. ప్రభువు హెచ్చిస్తాడని వాక్యంలో రాయబడింది. ఆయన బలిష్టమైన చేతుల క్రింద మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఆయన తగిన కాలములో మిమ్మల్ని ఆయన హెచ్చిస్తాడు. హీ విల్ ఎగ్జాల్ట్ యూ ఇన్ హిజ్ రైట్ టైం. ఆయన తగిన కాలములో, ఆయన ఏర్పాటు చేసిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. హెచ్చించని వాడు కాడు. కానీ ఇక్కడ రాయబడింది ఏంటంటే, నేను ప్రయాసపడి అభ్యాసం అయితే నేను చేయట్లేదు, గొప్ప వాటిని సంపాదించాలని, అందని వాటి కొరకు ప్రాకులాడాలనే తపన నాలో లేదు ప్రభువా. అహంకారం లేదు, నా కన్నుల మీద చూచే కాదు. ఎలాగున్నాడంట? 2వ చరణం అంటాడు, నా ప్రాణమును నిమ్మళపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. తన తల్లి యొద్దనున్నట్లు చనుపాలు విడిచిన పిల్లయున్నట్లు నా ప్రాణము చాలండి. హల్లెలూయా. తన ప్రాణము నిమ్మళపరుచుకుంటున్నాడు, సముదాయించుకుంటున్నాడని రాయబడింది. నిజమే, అందన వాటి కోసం గొప్ప వాటి కోసం వెళ్లకుండా మన ప్రాణాన్ని సముదాయించుకోవాల్సిన సందర్భాలు చాలా ఉంటాయి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఈ అంశాన్ని బట్టి భక్తుడైన దావీదు నెమ్మలపరుచుకుంటున్నాడంట. కలవరపడే హృదయాలు చాలామంది ఉన్నాయి, తొందరపడే హృదయాలు చాలామంది ఉన్నాయి. అప్పు చేయడానికి ముందు కలవరం, అప్పు చేసిన తర్వాత ఇంకో కలవరం, అప్పు చేసే ముందు కూడా కలవరపడి అప్పు చేస్తారు, తొందరపడి అప్పు చేస్తారు కదండి. అలాగే అంటే ఇక్కడ సందర్భం వచ్చింది కనుక అలాంటి సమయాలలో నీ ప్రాణమును నిమ్మళపరుచుకుంటే, సముదాయించుకుంటే, ఎందుకంటే అందని వాటి కోసం గొప్ప వాటి కోసం నేను అభ్యాసము చేసుకోవట్లేదు అన్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఎందుకనంటే దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలు అన్ని విషయములలో మితము కలిగిన వారై ఉంటారు. మాట విషయంలో కూడా ఒకసారి మాట్లాడిన తర్వాత అహంకారంతో, గర్వంతో, అతిశయంతో వాళ్ళను గాయపరిచిన తర్వాత ఆ గాయాన్ని మనము మాన్పలేం. మాట వెనక్కి తీసుకోవడం అనేది జరగదు. క్షమాపణ అయితే చెప్పచ్చు, కానీ వారిని మాట అన్నటువంటి ఆ సందర్భం వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అవతల వాళ్ళకి గుర్తుంటుంది, ఆ మాట అన్నవారికి గుర్తుంటుంది. అందుకే నిమ్మళపరుచుకున్న వారమే ఉండాలి, సముదాయించుకున్న వారమే ఉండాలి. తొందరపాటు లేదు దావీదుకి. కాబట్టి తొందరపాటు, కలవరపాటు దేవుని బిడ్డలకు ఎన్నడూ కూడా ఉండకూడదు. నెమ్మది కావాలి. సముదాయించుకునే పరిస్థితిలో దేవుని బిడ్డలు ఉండగలగాలి. ఇక్కడ లిమిట్ అనేది ఒకటి కనబడుతుంది, పరిమితి ఒకటి కనబడుతుంది. మితముగా ఆలోచిస్తున్నాడు, మితముగా. హల్లెలూయా. కాబట్టి ఒక క్రీడాకారుడు అన్ని విషయంలో ఎలాగైతే మితముగా ఉంటాడో, పందెపు రంగములో మనం కూడా మితము కలిగిన, మిత స్వభావం కలిగిన వారమే ఉండాలంటాడు పౌలు భక్తుడు బైబిల్ గ్రంథంలో. హల్లెలూయా. నిజమైన క్రైస్తవుడు కూడా అనేకమైన విషయములలో మితము కలిగి ఉంటాడు. ఏం కలిగి ఉండాలి చెప్పండి? మితము కలిగి ఉండాలి. కనుక మనం అన్ని విషయంలో మితానుభవం కలిగిన వారమైతే, మనల్ని మనం తగ్గించుకోగలిగితే,
దేవుడు హెచ్చించే కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు మన జీవితాల్లో చూడటానికి దేవుడు అవకాశం ఇస్తాడు. హల్లెలూయా. యోధా రాసిన పత్రికలోని 11వ వచనం ధ్యానం చేద్దాం. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గం నడిచిరి, బహుమానం పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చాలు. యూదా రాసిన పత్రికలో 10 వచనాలు ఇప్పటికే ధ్యానం చేశాం. ఇది 11వ వచనం, ఇది 11వ ప్రసంగం. ఈ 11వ వర్తమానంలో 3 సంగతులు ఇక్కడ గమనిస్తున్నా. చెప్పండి. ఒకటి చెప్పండి అందరూ కూడా, కయ్యను నడిచిన మార్గము. అందరు చెప్పాలా? ఒకటి ఏంటి చెప్పండి. రెండవది ఏంటంటే బిలాము నడిచిన తప్పు త్రోవ. అందరు చెప్పాలి. బిలాము నడిచిన తప్పు త్రోవ. మూడవది కోరహు చేసినట్లు తిరస్కారము. చెప్పండి. మూడవది ఏంటి? తిరస్కారం. ఇక్కడ 3 వ్యక్తులను చూపిస్తున్నాడు యూదా. ఈ యూదా 3ని చూపిస్తూ వారి జీవితం ఎలాగైతే ఒక పాఠంగా ఉందో మనం అలా ఉండకూడదని. అయితే యూదా రాసిన పత్రిక సమయంలో కొంతమంది వాళ్ళలాగా నడుస్తున్నారంట. బిలాములాగా నడుస్తున్నారు, కయ్యనులాగా పరిగెడుతున్నారు, కోరహు వలె తిరస్కారం చేస్తున్నారు. అందుకే అలాగే మీరు చేయొద్దు, వాళ్ళకి శ్రమ, వాళ్ళకి ఎంతో ఇబ్బంది. అయ్యో అనే మాట ఎప్పుడు మాట్లాడతాం? ప్రమాదం కలిగినప్పుడు, ఆపద కలిగినప్పుడు, నష్టం కలుగుతున్నప్పుడు అయ్యో అంటాం. కాబట్టి ఇలాంటి మనసు కలిగిన వారికి శ్రమ. అయ్యో మీరు దేవుని దృష్టికి కోరహు వలె ఉండొద్దు, ప్రభు దృష్టికి బిలాము వలె నడవద్దు, ప్రభు దృష్టికి కయ్యను వలె మీరు ఉండకూడదని. కాబట్టి ఈ మాటలు తెలియపరుస్తున్నటువంటి యూదా ఈ 3 సంగతులు చెప్పాడు. ఇందులో మొదటి సంగతి బిలాము కయ్యను నడిచిన మార్గం అంట. కయ్యను ఏ మార్గములో నడిచాడో మనం తెలుసుకోగలిగితే ఆ మార్గంలో వెళ్లకుండా మనం ఉండటానికి అవకాశం ఉంది. హల్లెలూయా. కయ్యను నడిచిన మార్గం మొదటి పాయింట్. ఈ మొదటి పాయింట్లో కయ్యను నడిచిన మార్గం ఎలాంటిది అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. హల్లెలూయా. ఎవరో ఒకరు నడిచి వెళ్ళిన మార్గము ఎలా ఉంటుందో వారు అనుభవంలో చెబుతారు. ఒకవేళ వాళ్ళు కనుక చెప్పకపోతే మనకు తెలియదు, మనం వెళతాం. లేక ఎవరైనా ఒకరు చెప్పిన మాటను బట్టి మనం వెళితే ఆ మార్గం మనల్ని ఎక్కడికి తీసుకుని వెళుతుందో వెళ్ళే వరకు తెలియదు. జాగ్రత్తగా గమనించాలి. ఏముందండి, ఈరోజు టెక్నాలజీ వచ్చింది, మ్యాప్ ఉంది కదా అని చెప్పి అనుకుంటే అన్నిసార్లు అది పనిచేయదు. అన్నిసార్లు పనిచేస్తుందా? ఇలాగే ఒకసారి మ్యాప్ పెట్టుకుంటే కృష్ణానది అవతల నుంచి లేకపోతే యువతల నుంచి ఒక దారి వెళ్ళాలి. మొత్తం మీద దారి చూపెడుతుంది కదా అని చెప్పి వెళ్ళాం. దాని యువతల ఒక కాలువ అంటే ఆ కాలువ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ ఆపేసిందంటే వెళ్ళమంటుంది, కానీ కారు వెళ్ళదుగా. వెళ్ళే త్రోవ లేదా అక్కడ. అడిగాం ఇటు ఏమైనా వెళ్తుందా అని. ఇటు అక్కడ దారి అండి, కానీ ఇందులో మాత్రం చూపెడుతుంది. సరే, అప్పుడు వాళ్ళని అడిగి ఇది తప్పు త్రోవ అని తెలిసి అక్కడ ఆగి ఇంకొక బ్రిడ్జ్ ఉంటే అటువైపు నుంచి వెళితే అవతల పక్క నుంచి వెళ్ళాలి, కానీ ఇది యువతల పక్క నుంచి వెళ్ళమంట. అవతల పక్కన చాలా పెద్ద రోడ్డు ఉంది. యువతల పక్కన చూసాం, కనీసం బండి కూడా వెళ్ళే అవకాశం లేదు, కానీ దీంట్లో చూపెడుతుంది. కాబట్టి వెళ్ళే వరకు తెలియదు ఆ త్రోవ తప్పు త్రోవ అని. కయ్యను నడిచిన త్రోవ దేవునికి ఇష్టమైనది కాదు. కయ్యనుకున్న బిరుదులు కొన్ని ఉన్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టినవాడు ఎవరైనా ఉన్నాడంటే కయ్యనే. ఎందుకంటే ఆదాం పుట్టలేదు. ఆదాం ఎవరికి పుట్టలేదు, ప్రభువే స్వయాన సృష్టించాడు. మొదటి మానవుడిగా ఆదాముకు పేరుంది, ఆది మానవుడు అని వారిని మనం పిలవచ్చు. కానీ వాళ్లకు జన్మించిన కయ్యను మాత్రం మొదటి పిల్లోడు, మొదటి వ్యక్తి, మొదటి మనిషి, మొదటి హంతకుడు కూడా. ఓకే, ఈ కయ్యను పుట్టిన తర్వాత హవ్వ చాలా సంతోషించిందంట. యెహోవా దయ వలన నాకు కొడుకు పుట్టాడు, నాకు దేవుడు ఒక మంచి మనిషిని ఇచ్చాడు అని దేవుని దయను బట్టి ప్రభును స్తుతించింది. తర్వాత ఈ కయ్యను తర్వాత హేబెలు అనే ఇంకో కొడుకు పుట్టాడు అని చదువుతున్నాం. వీరిద్దరూ అన్నదమ్ములు. అయితే కయ్యను
ఏం చేసేవాడంట? భూమిని సేద్యపరిచేవాడు. హేబెలు గొర్రెల కాపరి అని రాయబడింది బైబిల్లో. వీళ్ళిద్దరికి వ్యత్యాసం ఉంది వారి డ్యూటీస్లో. అయితే కయీను తనకొచ్చిన పంట పొలములో నుండి కొంత పంటను దేవుని సన్నిధికి తీసుకువచ్చాడు అని బైబిల్లో రాయబడింది. అంతవరకే రాయబడింది, డీటెయిల్స్ ఏమీ లేవు. అయితే హేబెలు తన మందలో ఏమంటే కొవ్విన వాటిలో, చాలా మంచి వాటిలో, తొలుచూలు అని కూడా రాయబడింది. తొలుచూలు పుట్టిన వాటిలో నుండి కొవ్విన వాటిని సెలెక్ట్ చేసి కోరుకొని ఎంచి మంచి వాటిని తీసుకుని, అక్కడ కూడా కొన్నిటిని అని ఉంది. తన మందలో కొన్నిటిని అని రాయకుండా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో, క్రొవ్విన వాటిలో కొన్నిటిని తీసుకుని వచ్చాడని. అంటే హేబెలు దేవునికి ఇచ్చే ముందు ఏమి ఇస్తున్నాడో దాని గురించి ఆలోచించాడు. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. కానీ కయ్యను తన దగ్గర ఉన్న పంటను ప్రభుకి ఇచ్చే విషయంలో ఏ విధమైన ఆలోచన లేదు, ఏ విధమైన సెలక్షన్ లేదు, ఏ విధమైన తలంపు లేదు. కొంత ఇచ్చాడు, కొంత నేను దేవునికి ఇవ్వాలి. సరే, ఇక్కడ ఇంకొక విషయం, అసలు వీళ్ళు మొట్టమొదటగా తల్లిదండ్రులైన వారికి పుట్టినవాళ్ళు కదా, అక్కడ మందిరం లేదుగా, పాస్టర్ గారు లేరుగా. కానీ దేవునికి ఇవ్వాలనే తలంపు వీళ్ళకి ఎవరు చెప్పారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు లేరు గనక తల్లి తండ్రిగా ఆదాము హవ్వలే చెప్పారు. మరి చెప్పినప్పుడు ఇచ్చే విషయంలో ఎలా ఇవ్వాలో విన్నారు. వాళ్ళకు తెలుసు కాబట్టే తెచ్చారు అర్పణ. అయితే ఇక్కడ జరిగిన ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, కయ్యను తన చిత్త ప్రకారంగా, తన ఆలోచన ప్రకారంగా ఇవ్వాలి కాబట్టి ఇద్దాం అన్నట్టుగా ఇచ్చాడు. కానీ హేబెలు అలా కాకుండా శ్రేష్టమైనది, దేవునికి ఇష్టమైనది, తొలిచూలులోనిది, కొవ్విన వాటిలో నుండి ప్రభువుకు తీసుకొస్తే ఇక్కడ దేవుడు కయ్యను యొక్క అర్పణను లక్ష్యము చేయలేదు, కయ్యనును కూడా లక్ష్యము చేయలేదు అని రాయబడింది. కానీ హేబెలు గురించి మాట్లాడితే ఆయన హేబెలును అతని అర్పణను కూడా అంగీకరించాడంట. హీ యాక్సెప్టెడ్. ఆయన లక్ష్యము చేశాడు, ఆయన దాని మీద దృష్టి ఉంచాడు. కయ్యనుకు కోపం వచ్చింది. కయ్యనుకి ఏం కలిగిందండి? భయంకరమైన కోపం కలిగింది. తన తమ్ముడి మీద కోపం కలిగింది, దేవుని మీద కోపం కలిగింది. కయ్యనికి ఇంకా దేవుడు ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడంటే దేవుడే దిగివచ్చి, అరే అబ్బాయి ఎందుకురా కోపం నీకు, దా కూర్చో మాట్లాడుకుందాం అని కూర్చోబెట్టి కూడా మాట్లాడాడు. ఉందా లేదా? నీవు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు? మంచి పని చేస్తే నీ ముఖం చిన్నబుచ్చుకో, మూతి ముడుచుకో. నువ్వు చేసిన పని చెడ్డ పని గనుక, దుర్మార్గమైన పని చేసావు గనుక, దుష్టకార్యం చేసావు గనుక, సత్క్రియ నీలో లేదు గనుక నీవు ముఖం ముడుచుకున్నావు, నీకు కోపం వచ్చింది. నీవు సత్క్రియ చేయకపోతే పాపము నీ వాకిట పొంచి ఉండను, దానికి నీ మీద వాంఛ కలుగును అని ముచ్చటగా చెప్పాడు. కయ్యను విన్నాడా? వినలా. ఇది కయ్యను మార్గం. తాను చేసినదే తప్పు, తాను ఎంచినదే తప్పు. దేవునికి అర్పణ తేవటం మంచిదే, కానీ అతడు తన ప్రకారంగా, తన ఆలోచన ప్రకారం తనకి ఇష్టమైనది ఇవ్వాలే అన్నట్టుగా దేవుని సన్నిధి తీసుకొచ్చాడు. ఇప్పుడు దేవుడు అంగీకరించలేదు కనుక దేవుని మీద కోపం వచ్చింది. తన తమ్ముడైన హేబెలు యొక్క అర్పణ ప్రభు అంగీకరించాడు కనుక హేబెలు మీద కోపం వచ్చింది. చూసారా ఎంతమంది మీద కోపం వచ్చిందండి కయ్యనికి? దేవుడి మీద కోపం, హేబెలు మీద కోపం. దేవుడు మాట్లాడినా కూడా కయ్యను ఆ మాటను అంగీకరించరా. తలకాయ ఊపినట్టు కానీ, సరే అని కానీ, అయ్యా ప్రభు అని కానీ ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పలేదు. కానీ తన తమ్ముడైన కయ్యను మీద పడి చంపెను అని రాయబడుతుంది. అంటే మొదటి హంతకుడు, బైబిల్ గ్రంథంలో మొదటి మర్డర్ ఎవరు చేశారు? కయ్యను. దేవుని యొక్క ఉగ్రతను సంపాదించుకున్న మొదటి వ్యక్తి కూడా కయ్యనే. అందుకే అతన్ని నొసటి మీద ఒక గుర్తు వేసి, వీడిని ఎవ్వరు చంపమాకండ్రా, వీడిని ఎవడైనా చంపితే వాడికి ఏడంతల ప్రతిదండన వస్తుందంటే, ఆడితో ఎవరు కూడా గొడవ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడేవారు కాదండి. పోరావతలకి నీతో మాకెందుకు, ఎందుకంటే ఉగ్రత మా మీదకి వస్తుంది. అంత భయంకరమైన దేశ దిమ్మరి బ్రతుకు అతని మీదకి వచ్చేసింది. కయ్యను నోరు తెరిచి అంటాడు 13వ వచనంలో, నేను భరించలేనంత దోష శిక్ష, నేను భరించలేనంత
గొప్పది. నేను మోయలేనంత దోష శిక్ష నా మీదకి వచ్చింది. చూసారా, దేవుని మాట విననందువలన, ప్రభుకు వ్యతిరేకమైన తలంపులు కలిగినందువలన అతడు మోయలేనంత దోష శిక్ష తన మీదకు దేవుడు కుమ్మరించేశాడు. అందుకే అతని మార్గము కయీను మార్గం. యోధా పత్రిక రాయబడిన దినాలలో కొంతమంది కయీను వలె నడుస్తున్నారు. దేవుని మాటను ధిక్కరించేవారు, ప్రభు మాటను విననివారు, దేవుని మాటకు విధేయత చూపనివారు, దేవుడు మాట్లాడినా ఆయన మీద కోపగించుకునే తత్వం, లేక ప్రభు మాట్లాడుతుంటే మూతి ముడుచుకునే తత్వం. సరి చేసుకునే అవకాశం దేవుడిచ్చాడు, కానీ సరి చేసుకోవట్లేదు. ఈ మాటలు వింటున్న క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు నీవు సరి చేసుకోవటానికి ఎంత మాత్రము సందేహించొద్దు. ఒకవేళ దేవుడు నీతో మాట్లాడి సరి చేసుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చినా నీవు ఇంకా సరి చేసుకోకపోతే, ఇంకా నీ బ్రతుకును సరిదిద్దుకోకపోతే, నీ లోపలున్న లోపాలను దేవుని సన్నిధిలో ఒప్పుకోకపోతే, నీ అక్రమ మార్గాలను, వంకర త్రోవలను దేవుని సన్నిధిలో సరి చేసుకునే వాటిని విడిచిపెట్టకపోతే కయీను మార్గములోనే నడుస్తున్నావు. జాగ్రత్త. కయీను మార్గము భయంకరమైన శాపగ్రస్తమైనది. అందుకే యోధా రాసిన పత్రిక సమయంలో అంటాడు, అయ్యో వారికి శ్రమ. కయీను మార్గాన్ని ఎంచుకున్నారు. అవిధేయత కలిగిన మార్గం అది, శాపగ్రస్త కలిగిన మార్గం అది, కోపము కట్టలు తెంచుకున్న మార్గం అది, అసూయతో నింపబడిన మార్గం, అలాగే ఓరవలేని తనంతో నింపబడిన మార్గం, సహించలేని మార్గం, సరి చేసుకోలేని మార్గం. ఏ మార్గం అది? కయీను మార్గం. ఆయనలో ఉన్న లక్షణాలు ఈరోజు మనలో ఉంటే మనం కూడా ఆ మార్గంలో నడుస్తున్నట్టే. కయీనులో ఉన్న ఓరవలేనితనం ఉందా? ఇతరులు బాగుపడుతుంటే నేనెందుకు బాగుపడలేదనే ఓరవలేనితనం. కొన్నిసార్లు ఇతరుల యొక్క బాగును చూసి దేవుని మీద కోపం వచ్చే పరిస్థితులు, ఇవన్నీ కూడా కయీను మార్గానికి సంబంధించినవే. అందుకంటాడు, అయ్యో వారికి శ్రమ, ఆ మార్గంలోనికి మీరు రాకండి, అటువంటి మార్గంలో మీరు ప్రయాణం చేయకండి, కయీను వలె మీరు ఉండటానికి వీల్లేదో. హేబెలు యొక్క అర్పణ ఎంత శ్రేష్టమైనదో మనం చదువుతున్నాం. అతడు ఎంచుకొని కోరుకొని దేవుని సన్నిధికి శ్రేష్టమైనది తీసుకొచ్చాడు. అందుకే దేవుడు హేబెలును అతని అర్పణను కూడా లక్ష్య పెట్టాడంట. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దా. దేవుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే, ప్రభువు నిన్ను కోరుకోవాలంటే, ఆయన కనుదృష్టి నీ మీద పడాలంటే హేబెలు వలె మనం ఆలోచించేవారుగా ఉండాలి. ఆయన మాట ప్రకారంగా జీవించాలని తపన మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే మన పాపములన్నిటిని విడిపించినవాడు ఆయనే, మన దోషములన్నీ కుదిర్చినవాడు ఆయనే. హేబెలుకి దేవుని మీద ఎంత ప్రేమో, అందుకే శ్రేష్టమైన వాటిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. ఒక ఆయన అంటాడు, అసలు ఇవన్నీ కాదండి, దేవుడికి కూడా మనకు మళ్ళీ మొక్క లేకపోతే కష్టం, అందుకే హేబెలు మొక్కలు తీసుకొచ్చాడు, కయీను కేవలం పంట పొలంలోంచి తీసుకొచ్చాడు. ఇక్కడ విషయం అది కాదు. స్పష్టంగా వాక్యంలో చదువుతుంటే అర్థం ఉంది, కొంత తీసుకుని వచ్చాడు అన్నది. కానీ హేబెలు గురించి చదువుతుంటే ప్రత్యేకించి పిల్లలలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని ఎంచుకొని కోరుకొని ఎన్నుకొని, అంటే శ్రేష్టమైన ద బెస్ట్ క్వాలిటీ ఇచ్చాడంట దేవునికి. హల్లెలూయా. ఏమిచ్చాడు దేవునికి? క్వాలిటీ ఇది ఇచ్చాడు, నాణ్యమనేది ఇచ్చాడు దేవునికి. ఈరోజు ప్రభు కొరకు కూడా, ప్రభు సన్నిధికి కూడా మన అర్పణ ఎలాంటిది కావాలంటే అది కొంతైనా నాణ్యమైనదిగా ఉండాలి. నీ హృదయం, నీ బ్రతుకు, నీ యొక్క జీవితం నాణ్యమైన జీవితం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో కయ్యని యొక్క మార్గం అలాంటిది కాదు, కయ్యని యొక్క తలంపులు అలాంటివి కావు. ఇవ్వాలి కాబట్టి ఇద్దాం, తేవాలి కాబట్టి తెద్దాం, రావాలి కాబట్టి వద్దాం, వెళ్ళాలి కాబట్టి వెళదాం. ఈ తలంపుల్లో ఉంటే మనం కూడా ఎవరి మార్గంలో ఉన్నట్టు? పైగా ఇవన్నీ చేసి, రావాలి కాబట్టి వచ్చి, వెళ్ళాలి కాబట్టి వెళ్ళి, వచ్చాము కాబట్టి వచ్చి, ఇవన్నీ చేసి మళ్ళీ పైగా కోపం. నీ కోప తాపములకు తావు ఉండకూడదు దేవుని సన్నిధిలో. దేవుని దృష్టి నీ మీద దిగునట్లుగా, ప్రభు దృష్టిలో నీ అర్పణ దేవునికి అంగీకారమైన యోగ్యమైనది ఉండినట్లుగా మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన మన మీద తన దృష్టి ఉంచుతానన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి పాపము నుండి విడిపించాడు యేసయ్య,
ప్రతి శాపం నుండి దేవుడు విడిపించాడు. కయ్యను అంటాడు, ఇప్పుడు నేను భరించలేనంత దోష శిక్ష నా మీద మోపబడింది, నేను మోయలేకపోతున్నాను. నా దోషములు, నీ దోషములకు ప్రతిగా నా ప్రభు ప్రాణం ఇచ్చాడు. హల్లెలూయా. అది గుర్తెరిగి సరి చేసుకునే మనసు కావాలి, సరిదిద్దుకునే మనసు కావాలి, అసూయ తొలగిపోవాలి, కోపం రాకూడదు. దేవుని సన్నిధిలో ప్రభువు వలె పరిశుద్ధమైన యాజకులుగా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్లతో స్తుతించినాను, 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును, తీర్చలేమో ఆ రుణమును. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను, యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. 1000 నోళ్లతో స్తుతించినాను, 1000 నోళ్లతో స్తుతించినాను, తీర్చలేమో ఆ రుణమును, తీర్చలేమో ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, రాత్రియు పగలును పాదములకు రాయి తగులాకుండా, మనకు పరిచర్య చేయుట కొరకై, మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా, దేవదూతలు. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఈ యాత్రలో సాగుతూ ఉండగా నిన్ను దారి తప్పించే సంగతులు, నిన్ను త్రోవను తప్పించే విషయాలు అనేకమైనవి నీ బ్రతుకులోకి వచ్చినప్పుడు వాటిని జయించగలిగి కయీను మార్గాలు విడిచిపెట్టి బిలాము తప్పు త్రోవలోనికి పోకుండా, అలాగే కోరహు చేసిన తిరస్కారం వంటి దారుల్లోకి వెళ్ళిపోకుండా దేవుని సన్నిధిలో గురి వద్దకే మనం పరిగెత్తాలి. హల్లెలూయా. శ్రేష్టమైన అర్పణ అర్పించే హేబెలు వలె దేవుని సన్నిధిలో వెళ్ళాలి. కయ్యను కూడా ఒక అవకాశం ఉంది. అవకాశం లేక కయ్యను దోషాన్ని పొందుకున్నాడు, లేక శాపాన్ని పొందుకున్నాడు, దేశదిమ్మరైపోయాడు అంటే కరెక్ట్ కాదు. అవకాశం లేకుండా కాదు, అవకాశం ఉండి కూడా సరి చేసుకోవలసిన అవకాశం దేవుడిచ్చాడు. అరే అబ్బాయి, సత్క్రియ చేస్తే నువ్వు ముఖం ఎందుకు ముడుచుకుంటావు, నీ కోపం ఎందుకు అని ప్రభువే దిగొచ్చాడే. అవకాశం ఇచ్చాడు కదా, మాట్లాడుతున్నాడు కదా. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నిన్ను నువ్వు సరి చేసుకోగలిగితే ఉన్నతమైన ఆత్మాభిషేకం దేవుడిస్తాడు. హల్లెలూయా. రాత్రి పగలు కూడా దేవుడు మన యొక్క పరిస్థితిలో మనకు సహాయము చేయగలిగిన దేవుడు. నీ పాదమునకు రాయి తగలు నీవు తొట్టిల్లిపోకుండా దేవదూతలకు ఆజ్ఞాపించి నువ్వు నడిపించే దేవుడు.
నీ యాత్ర అంతట్లో కూడా గమ్యమును చేరగలిగేటట్లుగా ఆయన త్రోవను చూపించగలడు, సరళము చేయగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ముందు వెనక ఎలాగైతే ఉన్నాడో ఆయన నీ వెంట ఉండి నిన్ను నడిపించగలిగిన వాడు. అయితే కయ్యను మార్గాల్లోకి పోతే దేవుని సన్నిధి ఉండదు, ప్రభు యొక్క ఆత్మ ఉండదు, దేవుని నడిపింపు ఉండదు. రెండవదిగా బిలాము తప్పుడు త్రోవ. బిలాము తప్పు త్రోవ. బిలామును గురించి రాయబడిన మాట 11వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి. చాలు. ఇప్పుడు ఈ బిలాము యొక్క త్రోవను గురించి కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేనికోసం పరిగెత్తాడు? బహుమానం పొందాలని రాయబడి ఉంది. జాగ్రత్త గమనించండి. ఇప్పుడు ఈయన పరిగెత్తే ముందు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడా లేదా? మంచి ప్రార్థనాపరుడు. హల్లెలూయా. వెళ్ళేదేమో లోక సంబంధమైన బహుమానం కోసం, కానీ చేసేది మాత్రం ప్రార్థన. ఎంత మంచి భక్తిపరులు అనిపిస్తుంది అనమాట. చక్కగా మంచిగా ప్రార్థన చేసుకుని వెళ్తారండి. ఎంత మంచి భక్తిపరులు. కొంతమంది చెప్తుంటారు, అబ్బో ఆయన అంత తెల్లారి లేచిన కానీ ప్రార్థన అండి, ఇందాక కూడా అక్కడ ప్రార్థన చేసుకుని వెళ్ళాడండి, కాకపోతే మందిరానికి రాడు. ఎక్కడికి వెళ్ళాడు? పేకాటికి వెళ్ళాడంట. ప్రార్థన చేసుకుని పేకాటికి పోయేవాడు. హల్లెలూయా. బహుమానమును ఆశించి మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా వెళ్ళమంటావా? ఇది మీకు అర్థం కావడానికి సింపుల్గా ఒక మాట చెప్తాను. ఎండ ఎక్కువగా ఉంది. ఈ టైంలో పిల్లల్ని బయటికి పంపించాలి ఎవరిని కోరుకుంటారా? ఆడుకుంటాం బయటికి వెళ్ళి అని పిల్లలు అడిగే అవకాశం ఉండొచ్చు కొన్నిసార్లు. ఈ మధ్యాహ్నం 1 గంటకో 2 గంటలకో బయటికి వెళ్ళి ఆడుకుంటామని. అది కూడా ఎప్పుడంటే వాళ్ళకి తోడు ఇంకో కొంతమంది ఎవరైనా వచ్చి పిలిస్తే గేట్ దగ్గరికి వచ్చి గేట్ కొట్టాడు, అరే ఉన్నావా లోపల? నేను బయటకు వచ్చాడు. బయటకు వచ్చి ఏంటి ఆడుకుందాంరా? ఎలాగుందంటే వీళ్ళకి ఎన్నిలాగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి అప్పుడే మంచి టాప్లో ఉంటుంది అనమాట ఎండ. అప్పుడు ఇడేమంటాడు, ఇలా తీసుకుని వెళ్ళిపోడు, పర్మిషన్ అడుగుతాడు. అప్పుడు అనుకుంటారు చాలామంది, అబ్బా ఈడు ఎంత మంచోడో, ఇలా మమ్మీ పర్మిషన్ అడుగుతా. అమ్మా ఎక్కడున్నావు? మరి మా ఫ్రెండ్ వచ్చాడు, ఫలానా కిరణ్ వచ్చాడు, లేకపోతే ఇంకొకటి వచ్చాడు, వెళ్ళనా ఆడుకోనా అని ఎందుకు అడుగుతున్నాడు? వీడు వీడి మనసులో ఉంది వెళ్ళాలని, వెళ్ళకూడదని తెలుసు, కానీ మమ్మీ చేత ఆమోదం పొందితే ఎండలో ఎంతసేపు అయినా తక్కలాడచ్చు. అదనమాట. స్టాంపు పడాలా, అఫీషియల్గా వెళ్ళాలి. ఎందుకంటే మధ్యలో మళ్ళీ వెళ్తే అనవసరంగా ఈ విమానం మోత ఎక్కుద్ది, ఎందుకులే అని అనమాట. దేవుని స్తోత్రం. అంటే ఇలాంటి తలంపు బిలాముకు కూడా ఉంది. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మోయాబు రాజు బాలాకు ఇశ్రాయేలుని శపించమని పంపించాడు. ఓ నిమిషం ఆగుతారా, ఇప్పుడే ఓ చిన్న ఫోన్ కాల్ చేసుకుని వస్తా అన్నాడు. తెలుసు అది దుర్మార్గమైన పని అని బిలాముకు తెలుసా తెలీదా? ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలు అన్నాడు దేవుడు. హల్లెలూయా. వారు ఆశీర్వదించబడిన ప్రజలు. ఇజ్రాయెలైట్స్ ఆర్ బ్లెస్డ్ పీపుల్, యూ షుడ్ నాట్. వాళ్ళని ఏమాత్రం కూడా నీవు ఏమంటానికి లేదు చెప్పేశాడు. అయితే వచ్చాడు, నా ప్రభు వెళ్ళొద్దన్నాడు. అంటే ఇక్కడ ఎవరు చెడ్డవాళ్ళు చూడండి, మీకు అర్థమవుతుంది కదా. బిలాము ప్రభువుని చెడ్డ చేస్తున్నాడు, నా ప్రభు వెళ్ళొద్దన్నాడు, అంటే ఈయన వెళ్ళిపోదామని. అలాగే ఇప్పుడు ఈయన వస్తాడు, మమ్మీ అమ్మ అని వెళ్ళి పర్మిషన్ అడిగాడు. అలా అమ్మంటది, ఎండగా ఉందిరా, ఎందుకురా వదా అన్నప్పుడు వీడు బయటకు వచ్చి, అరే మా అమ్మ వెళ్ళొద్దంటుందిరా అంటే సర్లేమని వెళ్ళిపోతారు. వెళ్ళి మళ్ళీ కాసేపు అయిపోయిన తర్వాత వస్తారు వీళ్ళు. ఈడు కూడా ఉంటే బాగుండు, ఆడు కూడా ఉంటే బాగుండాలి. ఇలా ఆడుకోవడానికి జనాలు తక్కువై మళ్ళీ వస్తారు. మళ్ళీ రే రే ఈడేం చెప్పాలి? ఇందాక అడిగాను వద్దంద మా అమ్మ అని చెప్పి అక్కడి నుంచి పంపించేయాలి. అది నిజమైన భక్తి, అంటే భయభక్తులు కలిగిన వాడు, లేకపోతే విధేయత కలిగిన వాడు. మనమైనా అంతే దేవుని పెట్టలేం. కానీ ఇప్పుడు ఈడేం చేస్తాడు? మమ్మీని అడిగొస్తా అంటాడు. ఇందాక అడిగాడు వద్దా అంది, ఇప్పుడు మళ్ళీ అడిగొస్తానంటే అర్థం ఏంటి? వీడికి వెళ్ళాలని ఉంది. ఇందాక అడిగినప్పుడు వద్దా అంది, ఇప్పుడు ఏమైనా వెళ్ళమంటదేమో చూద్దాం.
సరే లోపలికి వెళ్ళి, మమ్మీ అమ్మా మా ఫ్రెండ్ వచ్చాడు, ఆడుకోవటానికి వెళ్తాను, వెళ్ళనా వద్దా? అసలు ఎంత రెస్పెక్టో, వెళ్ళనా వద్దా అంటే అర్థం ఏంటి? వీడికి వెళ్ళాలని ఉంది. వాళ్ళ అమ్మంది, ఇందాక వచ్చి అడిగావు వద్దా అన్న, ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇంకెవరో వచ్చారు, సరే వెళ్ళు అంటే ఇది మనస్ఫూర్తిగా చెప్పినట్ట, వీడి తెక్కేలా కుదరాలని చెప్పినట్ట? అర్థమవుతుంది కదా మీకు? అంటే ఒక పాఠం నేర్చుకోవాలా, అందుకని పంపించి ఊరినే పంపించలా. కొంతమంది అలాంటి మమ్మీలు కూడా ఉంటారు. పంపించి ఓ చక్కటి కర్ర ఒకటి, ఒక పొల్ల ఒకటి మంచిగా సర్రమంటే మామూలుగా ఉండకూడదు అనమాట, అట్లాంటి తోటి తీసిందనమాట. వీళ్ళు బయటికి వెళ్ళాలి, 2 అడుగులు వేయాలి, ఎండలో పట్టుకుని అక్కడ కొడదాం, ఇంట్లో కొడితే బాగోదు. మీరు అందరూ మంచోళ్ళేండి, మీరు అలా చేయరు. హల్లెలూయా. వెళ్ళు, నీ ఫ్రెండ్స్ వచ్చారన్నావు కదా, వెళ్ళు. పాపం ఇందాక అడిగి ఇప్పుడు అడుగు, ఎందుకు మళ్ళీ 3వసారి కూడా అడుగుతావు. ఓసారి వెళ్ళిపోయావు అనుకో, ఆనందం ఏంటి తీరిపోద్దు, పో. వాళ్ళ అమ్మ అన్న దాంట్లో ఆడికి అర్థం కాలా, వెళ్ళమన్నట్టుగా వెళ్ళొద్దంటుంది కానీ అది తెలియట్లేదు వీడికి. వెళ్ళమంది, ఓకే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మమ్మీ ఏం చేసింది, మళ్ళీ కర్ర పట్టుకుని పోయింది. ఇక చూడండి, తుక్కు కింద తుక్కు రేపిందనమాట. ఇంకోసారి పోతాడు వీడు? పోతాం కాదు, అసలు అడగను కూడా అడగడు ఇక. హల్లెలూయా. అలాగని మరి ఎండలో బట్టి కొట్టమాకండి, వాక్యంలో చెప్పారు పాస్టర్, ఇలాంటి వాళ్ళు ఉంటారని చెప్తున్నా. హల్లెలూయా. బిలామును అలాగే పంపాడు దేవుడు. పో, వాళ్ళు రమ్మంటున్నారు, నేనే వద్దు అంటున్నా, నువ్వు వెళ్ళేవాడివి, నువ్వు మరి మంచి దయగలిగిన వాడు, పో. వాళ్ళు రమ్మంటున్నారు కదా, పో. అదే మాట అంటాడు. మీరు తర్వాత చదువుకోండి, ఇప్పుడు చదివితే మనకి సమయం లేదు కానీ వాక్యాన్ని ధ్యానం చేస్తే. కానీ ఇంకో కోణంలో ఏమనిపిస్తుంది, ఇదేంటి దేవుడే వెళ్ళమన్నాడు, దేవుడి దగ్గర అడిగి మరీ వెళ్ళాడు కదా. అలాంటి బిలామును పట్టుకుని దేవుడు ఏంటి ఇలా చేశాడు? జాగ్రత్త గమనించాను. అవతల వాడు ఎవడో, శత్రువా మిత్రువా? శత్రువు. వాడు శత్రువు. ఆ శత్రువుతో చెయ్యి కలపడమే దేవునికి వ్యతిరేకం. ఆ శత్రువుతో సహవాసం చేయడమే దేవునికి ఇష్టం లేదు. అది గుర్తెరిగి అక్కడ ఆగిపోవాలి కానీ మళ్ళీ దానికోసం ప్రార్థన ఏంటి? హల్లెలూయా. కొంతమంది భక్తి ఇలాగే ఉంది, కొంతమంది యొక్క ఆధ్యాత్మికమైన స్థితి ఇలాగే ఉంది. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి పాడు పనులు చేయటం, ప్రార్థన చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలకు పోవడం. బిలాం అలాగే పోతుంటే ఇప్పుడు దేవుడు గాడిదకి ఆల్రెడీ ఒక మాట చెప్పాడు. ఏ గాడిద, నా భక్తుడైన బిలాముని ఎన్నో సంవత్సరాలు బట్టి మోస్తున్నావు, సేవలో తీసుకెళ్తున్నావు, కానీ వాడు నా మాట వింటలా. కనీసం ఈ మాట వింటాడేమో చూద్దాం. నేను సమయం చెప్తాను, ఆ సమయానికల్లా నువ్వేం చేయాలో, నువ్వేం మాట్లాడాలో కూడా నేను చెప్తా అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ తర్వాత జరిగిన సందర్భం కొద్ది రోజుల కింద నేను వాక్యంలో కూడా చెప్పాను. అందుకే ఈ గాడిద వెళుతూ ఉంటే ఒక ఇరుకైన సందులో ఎదురుగా ఖడ్గము పట్టుకుని దేవుని యెహోవా దూత నిలబడి ఉంటే ఈ గాడిద ముందుకెళ్ళటానికి ధైర్యం చేయట్లా. అందుకే ఏం చేసింది, మా గురువు గారికి ఎలాగో కళ్ళు మూసుకుపోయాయి, మా గురువు గారికి ఎలాగో బహుమానం మీద ఆశ ఉంది, వాళ్ళు ఇచ్చే బంగారం వెండి వీటి కోసం ఆయన ఆతురతపడి వస్తున్నాడు, నేను మాత్రం ఇంత సాహసం చేయలేను, యెహోవా దూతను నేను ఎలా ఎదుర్కోగలను, నా వల్ల కాదు అని ఒక్కసారిగా ఆయన్ని ఎడం పక్కన గోడకు కొట్టిందంట. ఏయ్ ఏంటి కొడుతున్నావు, 10 మందికి అంటున్నాడు. మరలా ఈసారి కుడి పక్క కొట్టింది. ఆయన కాళ్ళు తీసుకెళ్ళి గోడకేసి కొట్టిందంట. హల్లెలూయా. అలాగన్న బుద్ధి వస్తుంది అయినా ఎనలా. ఆ తర్వాత ఏం చేశాడు చూడండి. అప్పుడు ఆ గాడిదంటది, ఏ రోజైనా నేను నీ మాట కాకుండా, నువ్వు వెళ్ళమన్న చోటికి కాకుండా, నువ్వు కుడి పక్కకు పొంటే, నువ్వు ఎడమ పక్కకు పొమ్మంటే అలా పోకుండా నీ మాటకు వ్యతిరేకంగా ఏ రోజైనా చేశానా ఇన్నాళ్ళ సర్వీసులో? చెప్పు, లిస్టు తీ బయటికి అని నిలబెట్టేసిందంట. దేవుని స్తోత్ర. అప్పుడు బిలాము అంటాడు, అవును నిజమే, నువ్వు ఎంత మంచిగా ఆడిదివే, ఏ రోజున నా మాట వినకుండా లేవు, కానీ ఈరోజు ఎందుకు అయ్యావు ఇలాగా? ఎందుకయ్యాను చూడు, ఎదురుగా నీ కళ్ళు మూసుకుపోయాయి, యెహోవా దూతను చూడలేకపోతున్నావు, నీవు చూడలేకపోతున్నావు, కానీ గాడిదని నాకు మాత్రం చక్కగా కనబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యాలు చూడలేని మార్గం ఇది.
ఏ మార్గం? బిలాము మార్గం. దేవుని గుర్తించలేని స్థితి, లోక సంబంధమైన బహుమానం కనబడే స్థితి, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాన్ని అందుకోలేని భయంకరమైన పరిస్థితి బిలాము కలిగి ఉన్నాడు. అందుకే పాకులాడుతున్నాడు, పరుగులాడుతున్నాడు, వెళుతున్నాడు, తప్పు త్రోవలో ఆతురముగా వెళుతున్నాడు. జాగ్రత్త గమనించాలి. యెహోవా దూత అంటగించి వెనక్కైతే వెళ్ళిపోమనలా, బయలుదేరావు కనుక ఏలో దేవుని శక్తి అలాంటిదని వాళ్ళకు చూపించాలా. శాపమునకు బదులు నీవు ఆశీర్వాదమనే పలకాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుని బిడ్డలైన ఇశ్రాయేలు ప్రజలు వారు ఎప్పటికీ కూడా ఆశీర్వదించబడిన వారే. శాపము వారి మీదకి రాకూడదు. ఇది దేవుని యొక్క తలంపు. నీ మీదకి ఎప్పుడు కూడా శాపం రావాలని దేవుడు కోరుకోవట్లేదు. నీవు ఆశీర్వదించబడిన జనులుగా నీ ఉండాలని, నీ తరము ఉండాలని, నీ కుటుంబం ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదా. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట నిలబడలేని ఈ శత్రు రాజ్యం తలంచిన తలంపు. బిలాము తప్పు త్రోవలోనికి పోయాడండి. ఆతురముగా పరిగెత్తాడు, బహుమానం కొరకు పరిగెత్తాడు. పైగా అడిగితే నేను దేవుని దగ్గర ప్రార్థన చేశానండి, ఫస్ట్ వద్దన్నాడు కానీ తర్వాత వెళ్ళమన్నాడండి అని చెప్తాడు సాక్ష్యం ఆయన. జాగ్రత్త. అట్లాంటి సాక్ష్యములు మనం చెప్పడానికి లేదు. అసలు మనం దేవుని సన్నిధిలో కొన్ని విషయాలు ప్రార్థన చేయడమే తప్పు. కొన్ని సంగతులు ఇలాగ బిలాములాగా మనమేమనుకుంటామంటే ప్రార్థన ఎప్పుడు కూడా తప్పు కాదుగా అనుకుంటాం. కానీ నీవు అడగవలసిన వాటి కోసం కాకుండా లోక సంబంధమైన ఆశతో నీవు ప్రార్థన చేస్తే, స్వార్థంతో కూడిన ప్రార్థన నీవు చేస్తే అది భయంకరమైన తప్పు. దాన్ని ఏమంటారంటే బిలాము తప్పు త్రోవ. ఆ తప్పు త్రోవలో మనం కూడా ప్రయాణం చేస్తున్నాం. నీ ఆధ్యాత్మిక జీవితానికి నష్టము లేని మార్గంలో నీవు ఉండాలని నా దేవుడు కోరుతున్నాడు, నా ప్రభు కోరుతున్నాడు. అందరూ ఒకసారి బిగ్గరగా స్తోత్రం చెబుదామా. హల్లెలూయా. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసన్నో. ఆనందం ఆనందం యేసుని చూసే క్షణమాసన్నో. ఆత్మానంద భరితులమై, ఆత్మానంద భరితులమై ఆగమన కాంక్షతో చేరేదం, ఆగమన కాంక్షతో సాగేదం. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మన యేసుతో నూతన యెరూషలేము యాత్ర, ఆనంద యాత్ర. హల్లెలూయా. ఒకసారి ఇలాగ యానాం వెళ్దాం అని చెప్పి మ్యాప్ ఏదో పెట్టి మొత్తం యానాం అని, అది యానాం అంటే అందరూ ఇటే అన్నారు. తీరా వెళ్తే అక్కడ సముద్రం ఉంది కదా, నిజమైన యానాం కాదు, అది వేరే యానాం అంటది. ఎస్ యానాం అంట. ఎస్ యానాం అని కూడా ఉందని అప్పుడు దాకా తెలియదు మాకు. ఆడదాకా వెళ్ళిపోయిన తర్వాత కానీ అది కాదు, ఇది వేరే. దారి తప్పి వెళ్ళిపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఆ దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా యానాం ఇటేనా అంటే ఇటే అంటున్నారు. ఆ దగ్గరలోకి వెళ్ళిన తర్వాత బోర్డులో యానాం అని ఉంది కానీ ముందే ఉంది ఎస్ అని ఉంది. ఎస్ అంటే ఏదో ఉంది, దాని అర్థం కూడా ఏదో చిన్న పేరు ఉంది దానికి ముందుగా. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అది మేము వెళ్ళాల్సిన యానం కాదు, వేరే యానం అని మాకు అర్థమైంది. మార్గం తప్పి వెళ్ళిపోయిన తర్వాత సరి చేసుకుని మన మార్గాన్ని మరలా రావాల్సి ఉంటుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ తప్పు త్రోవ అంటే ప్రార్థన చేయకపోవటం ఎంత పాపమో అందరూ వినాలి. ప్రార్థన చేయకపోవటం ఎంత పాపమో, స్వార్థంతో కూడిన విషయాల కొరకు నీవు ప్రార్థన చేయడం కూడా అంతే పాపం. అంటే ప్రార్థనే కదండి, ప్రార్థనే. కానీ ఆ ప్రార్థనలో ఏముంది? స్వార్థం ఉంది, అత్యాశ ఉంది, లోక సంబంధమైన తలంపులు ఉన్నాయి, పాపభూయిష్టమైన ఆలోచనలు ఉన్నాయి. అందుకే బిలాము ప్రార్థన దేవునికి ఇష్టమైనదిగా లేదు. అతని గురించి అందుకే ఎంత భయంకరమైన పరిస్థితి రాయబడింది. అయ్యో వారికి శ్రమ,
బిలాము త్రోవల వంటివి త్రోవలో నడిచే వారికి శ్రమ కలుగుతుంది. కారణం అతను ప్రార్థన చేసినా అది దేవునికి ఇష్టం లేని పని, ప్రభువుకి ఇష్టం లేని కార్యం. దైవ చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న ఏ కార్యం కూడా మనం చేయడానికి వీలు లేదు. దేవునికి ఇష్టమైన పని మనం జరిగించాలి. అది దేవునికి ఇష్టం లేదు అన్నాక ఇంక మళ్ళీ ప్రార్థన చేసి జరిగించేదేమి ఉండదు. ఇంకా హల్లెలూయా. అవునంటారు కాదంటారు? కొబ్బరికాయ కొడతాం తప్పే. ఎక్కడ? చట్నీ కాడు కాదు, చట్నీ కోసం కాదండి. కొన్ని పరిస్థితుల్లో అప్పుడంట యేసయ్య నువ్వే ఉన్నావు అని కొట్టేశారండి. ఏంట్లో? కొబ్బరికాయలోనా? భలే పనులే. కొంతమంది ఎలా చెప్తుంటారనమాట, ప్రార్థన చేసుకొని అవకాశం ఉన్నా కూడా కొన్నిసార్లు తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి. దండం పెట్టేసుకుని ప్రార్థన చేసుకుని కొబ్బరికాయ కొట్టేశారు. ప్రార్థన చేసుకొని ఏంటి? ప్రార్థన చేసుకుని పాపం చేయమని ఉందా బైబిల్లో? అది వద్దన్నాడు దేవుడు. దాని నుండి మనం తప్పించుకుని వెళ్ళిపోవాలంతే. హల్లెలూయా. కాబట్టి బంధువుల కొరకో, లేకపోతే స్నేహితుల కొరకో, లేకపోతే కుటుంబం కొరకు, ఇంకెవరి కొరకో దేవుని లక్ష్యము చేయకుండా దేవుని యొక్క మాటను అశ్రద్ధగా మనం కనుక పాటిస్తే బిలాము త్రోవలో ఉన్నట్టే. జాగ్రత్త, బిలాము త్రోవలో ఉన్నట్టే. కాబట్టి ప్రార్థన చేస్తే పరిశుద్ధమైన పని చేయాలి. మనం ప్రార్థన చేస్తే దేవునికి ఇష్టమైన పని జరిగించాలి. ప్రార్థన చేస్తే దేవుడు చేయమన్నదే చేయాలి. ప్రార్థన చేసి ప్రభు వద్దన్నది కాదు, దేవునికి ఇష్టం లేనిది కాదు. శత్రువుతో కలవడం దేవునికి ఇష్టం లేదు. శత్రు యొక్క సమూహంతో నీవు కలుసుకోవడం ప్రభుకి ఇష్టం లేదు. శత్రు యొక్క ఆలోచనలతో నీవు సహవాసం చేయడం దేవునికి ఇష్టం కాదు. కాబట్టి దేవుని తలంపులో మనం వెళ్ళటానికి మనం ప్రయాసపడాలి. ఈ యాత్రలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయనను చూసే అవకాశం ప్రభు ఇస్తాడు. ఆయనతో సహవాసం చేసే కృపను దేవుడు ఇస్తాడు. యోధా పత్రిక రాయబడిన సమయంలో అటువంటి ప్రజలు ఉన్నారు. అయ్యో వారికి శ్రమ. కయ్యూను మార్గాల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. బిలాము త్రోవలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. బహుమానం పొందాలని, లోక సంబంధమైన బహుమానం కొరకు, లోక సంబంధమైన పరిస్థితుల కొరకు, దేవునికి ఇష్టమైన పనులు వారు జరిగిస్తున్నారు. ఉదయకాల సమయంలో అటువంటి హృదయం కనుక మనం ఉంటే ఇప్పుడే మనం సరి చేసుకుందాము గాక. మూడో వ్యక్తి ఎవరో? తిరస్కారం చేసిన కొరహు. ఎంత భయంకరమైన శాపాన్ని అనుభవించాడో వాక్యంలో మనం చూడగలం. కొరహు అలాగే తనతో ఉన్నటువంటి వారందరూ కలిసి మోషే దగ్గరకు వచ్చి అంటున్నారంట, నీతో మాకు ఇక పని లేదు, మాకు పని లేదు. దేవుడే మాతో డైరెక్ట్గా మాట్లాడతాడు. ప్రభువే మమ్మల్ని డైరెక్ట్గా నడిపిస్తాడు. ఆయన నడిపించేటట్టుగా మేము వెళ్ళిపోతాం. ఆయన మాకు చెప్పినట్లుగా మేము చేస్తాం. మా పైన నువ్వు నాయకుడిగా ఉండాల్సిన పని లేదు అని తిరస్కరించాడంట కోరహు. అతడు తనతో పాటు తిరస్కరించిన వారు ఎంత భయంకరమైన శాపం పొందారో వాక్యంలో స్పష్టంగా రాయబడింది. భూమి దాని నోరు తెరచి కోరహును, తన కుటుంబాన్ని, తన ప్రజలను అలాగ మింగేస్తే మిగిలిన ఇశ్రాయేలు ప్రజలు భయముతో బెదిరిపోయి పారిపోయారంట. అమ్మో ఎంత శాపమా! దేవుని యొక్క సేవకుడికి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అది చరిత్రలో ఒక భయంకరమైన శాపం. కోరహు అన్న మాట ఏంటంటే, మోషే దగ్గరకు వచ్చి నీతో మాకు ఇక పని లేదు అని చెప్పేసాడు. ఏమి లేదంట? పని లేదు. మాకు దేవుడు డైరెక్ట్గా ఉన్నాడు. మేము ప్రభు దగ్గర ప్రార్థన చేసుకున్నాం. హల్లెలూయా. అంటే ప్రభు దగ్గర ప్రార్థన చేయడం తప్పేం కాదు. దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు, అది కూడా తప్పేం కాదు. చూసారా, సాతానుగాడు కొన్నిసార్లు ఇలాగ తెలిసిన వాటితోనే మనల్ని మోసం చేసేస్తాడు. ఏం కావాలి? దైవ నడిపింపు కలిగిన ఓ సేవకుడు కావాలి. హల్లెలూయా. దేవుని నడిపింపు కలిగిన సేవకుడైన మోషే నాయకత్వంలో నీవు ఉండాలి. అది దేవుని తలంపు. దేవుడు మాట్లాడతాడు కాదంట్లా, దేవుడు నడిపిస్తాడు కాదంట్లా. కానీ నీవు మాకు అక్కర్లేదని చెప్పారే, ఎవరిని తిరస్కరించారు? ఇప్పుడు దేవుణ్ణే తిరస్కరించారు. అది వారికి తెలియలా. దేవుడు ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటును వారు వద్దనుకున్నారు. దేవుడు ఏర్పాటు చేసిన ఆయన సేవకుని వారు తిరస్కరించారు. అందుకే దేవుని శాపం వారి మీదకు దిగి వచ్చినట్లుగా వాక్యంలో స్పష్టంగా మనం చదువుతున్నాం. కోరహు తన కుటుంబాన్ని భూమి నోరు తెరచి మింగివేసినట్లుగా చూస్తున్నాం. శాపగ్రస్తమైన బ్రతుకు కోరహు జీవితం. ఉదయకాల సమయంలో జాగ్రత్తగా గమనించాలి. అతను పలికిన మాట ఒక్కటే అక్కడి నుంచే ప్రారంభమైంది. నీతో మాకు ఇక పని లేదు, నీతో మాకు పని లేదు, మాకు నాయకత్వం అక్కర్లేదు,
మాకు సేవకుడు అక్కర్లేదు, మాకు డైరెక్ట్గా దేవుడే, మాకు దేవుడితోనే పని, మాకు యేసయ్యే కావాలి, మాకు ఆయనే నడిపించాలి. సాతానుగాడు కొన్నిసార్లు మోసగించే పరిస్థితి. హల్లెలూయా. జాగ్రత్త గమనించాలి. అంటే ప్రతి విశ్వాసి దేవుని సన్నిధిలో దేవునితో డైరెక్ట్గా ప్రార్థన చేసుకునే అవకాశం ఉంది, లేదని కాదు. ప్రార్థన చేసుకోవచ్చు, దేవుని సన్నిధిలో విన్నపాలు చెప్పుకోవచ్చు, ప్రభుతో నడిపించబడాలి, దేవుని సన్నిధిలో కుటుంబం అంతా కలిసి ప్రార్థించాలి. అయితే ఆధ్యాత్మికంగా ఓ సేవకుడు ఆ కుటుంబానికి కలిగి ఉండాలనే తలంపు ఇక్కడ రాయబడి ఉంది. అంటే దాన్ని వీళ్ళు ఎదిరించారంట, అది అవసరం లేదనుకున్నారు. మోషే నడిపించే నాయకత్వం వారికి నచ్చలేదు, మోషే నడిపించినట్టుగా వారిని నడవాలని వారు కోరుకోవట్లేదు. మేము దేవుడు చూసుకుంటాం, నీకెందుకు మాతో? అందుకే అన్నారు, నీతో మాకు ఇక పని లేదు. ఆ మాట స్పష్టంగా చెప్పారు అక్కడ. జాగ్రత్త గమనించాలి. ఆ మాట ఎన్నడూ కూడా మనం చెప్పకుందుము గాక. ఎందుకంటే దేవుని యొక్క ఆధ్యాత్మికమైన జీవితంలో ప్రతి వ్యక్తికి ఒక ఆధ్యాత్మిక నాయకుడు కావాలి. ఇక్కడ నిలబడిన నాతో సహా ఏమండి, ఏ సేవకుడైనా ఒక నాయకుడు లేని సేవకుడైతే అతడు గురి లేకుండా జీవిస్తాడు. ఎంతమంది సేవకులను తీసుకురండి, ప్రతి సేవకుడికి ఆ సేవకుని మీద ఒక నాయకత్వం ఉండాలి. అది దేవుని యొక్క నడిపింపు. అది అందుకే నేను పరిచర్య ప్రారంభం నాటి నుండి నేటి వరకు ఓ దైవజనుడిని నాకు నాయకునిగా పెట్టుకున్నా. నా ఆత్మీయ తండ్రి మీ అందరికీ తెలుసు, బర్నబాస్ గారు, సజ్జా బర్నబాస్ గారు. వారి నాయకత్వం అంటే అది దేవుడు ఏర్పాటు చేసిన నాయకత్వం. అది అప్పటి నుండి ఉంది. మోషే కాలం నుండి, యెహోషువ కాలం నుండి అది కొనసాగుతుంది. ఆత్మీయులకైనా సేవకులకైనా ప్రతి ఒక్క, కొంతమంది సేవకులు అనుకుంటారంటే మనమే నాయకులం, ఇక మనకంటే పైన నాయకులు ఎవరో అని అనుకుంటారు. అది చాలా తప్పండి. సేవకులైన వారు కొంతమంది కనబడతారు, వాళ్ళ మీద నాయకులు ఎవరు ఉండరు, వాళ్ళని నడిపించేవారు ఉండరు, వాళ్ళని క్వశ్చన్ చేసేవారు ఉండరు, అవసరమైతే వారికి ప్రోత్సాహం కలిగేటట్టుగా వారికి బాధ కలిగినప్పుడు చెప్పుకోవడానికి ఎవరు ఉండరు. ఒక నాయకుడిగా అలా కలిగి ఉండటం చాలా సంతోషం, అలా కలిగి ఉండటం చాలా మంచిది. అందరూ ఒకసారి స్తోత్రం చెబుదా. అందుకే ఇక్కడ కోరహు ఆ ఆధ్యాత్మిక నాయకత్వాన్ని ఎదిరించాడు గనక దైవ శాపాన్ని దేవుని దగ్గర నుండి భయంకరమైన ఉగ్రతను పొందుకున్నాడు. అందుకే అది దేవుని యొక్క ఏర్పాటు. కుటుంబానికి కుటుంబ యజమాని ఎలాగో, సంఘానికి కాపరి ఎలాగో, ఆధ్యాత్మిక జీవితాలలో సేవకులకు కూడా ఒక నాయకుడుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తన ప్రజలైన వారికి దేవుడు అన్నడు కూడా ఆయన నాయకుడు కూడా నడిపించేవాడు, తన సేవకులను పంపించేవాడు, సేవకుల ద్వారా ఆయన మాట్లాడేవాడు, సేవకుల ద్వారా ఆయన నడిపింపునిచ్చేవాడు. హల్లెలూయా. అందరూ సరి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఓ సేవకుల సదస్సులో ఒక ఆయన మాట్లాడుతూ, మీ పైన మీకు ఎవరైనా ఆత్మీయ నాయకులు ఉన్నారా అని అడిగితే చాలామంది సేవకులు లేరని చెప్పేశారు. నాకు చాలా విచిత్రం అనిపించింది. గొప్ప పరిచర్య చేస్తూ ఉండొచ్చు, కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసిన పద్ధతి అండి, ఆధ్యాత్మికమైనటువంటి పద్ధతి. ఈరోజు దేవుని సన్నిధిలో అటు దేవుని కృపచేత మనం నడిపించబడి అటు ఆశీర్వాదంతో నింపబడిన వారమే దేవుని సన్నిధిలో ఆయన నాయకత్వంలో మనమందరం కూడా ముందుకు కొనసాగుదుముగాక. హల్లెలూయా. దేవుని యొక్క సేవకుడు అనే ఆయన నాయకత్వపు లక్షణాలు దేవుడు మోషేకి ఇచ్చాడు. మోషే ద్వారా తన ప్రజలను దీవించాడు, ఆశీర్వదించాడు, నడిపించాడు. వారు మోషే మాట విన్నంతకాలం ఎక్కడ కూడా కొదువు లేదు, కొరత లేదు. ఆహారము కానీ అలాగే వారికి కావలసిన సమస్తము కానీ దేవుడు తన సేవకుడైన మోషే ద్వారా వారిని పోషిస్తూ నడిపిస్తూ వచ్చాడు. దేవుని స్తోత్ర. 40 సంవత్సరములు వారు నడుస్తూ ఉంటే వాళ్ళ బట్టలు చిరిగిపోలేదు, కనీసం మాయను కూడా మాయలేదు. వారి చెప్పులు తెగిపోలేదంట, కొరచ కూడా కాల. హల్లెలూయా. తెగిపోలేదని రాయబడింది. కానీ నేను అనుకుంటాను కొత్త చెప్పులుగా వాళ్ళు ఏం కుట్టుకోవడానికి మళ్ళీ తయారు చేసుకునే అవకాశం కూడా లేదు. 7 సంవత్సరాల వయసులో కలిగిన వాడి చెప్పులు కూడా, వాడు 47 వచ్చినా కూడా ఆడి చెప్పులు అలాగే ఉన్నాడు. దేవుని స్తోత్ర. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి. మనకు కూడా అలాగ ఎంత బాగుండో కదా. మనం వేసుకునే బట్టలు కానీ వేసుకునే వస్త్రాలు కానీ, వాళ్ళు వేసుకునే వస్త్రాలు కూడా అలాగే చక్కగా వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళతో పాటు వస్త్రాలు కూడా పెరిగినాయి, వాళ్ళు పెరుగుతుంటే వాళ్ళ చెప్పులు కూడా పెరిగినాయి. అంటే జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ చెప్పులు మారలా అంటే మారలేదంటే వాళ్ళు మార్చుకోవాలా, కొరచైపోవాలి కదా. అసలు తెగిపోలేదంట. ఈ అద్భుతం ఎందువల్ల జరిగింది తెలుసా?
మోషే నాయకత్వంలో దేవుని మాట విని వారు వెళ్ళారు గనుక. హల్లెలూయా. వారు చూపించిన దాన్ని బట్టి దేవుడు అసలు తీసుకెళ్లకుండా ఉండాలి, కానీ వారిని అక్కడే తిప్పి 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 అప్పుడు తీసుకుని వెళ్ళాడు. దేవుడు ప్రేమమయ్యాడు, విడిచిపెట్టలేదు. తన సేవకుడిని అక్కడ తోడుగా ఉంచాడు. ఆయన నాయకత్వంలో వారికి ప్రతి కొరతను దేవుడు తీర్చాడు. అయ్యా, మేము ఎప్పుడు ఇదేనా, ఎప్పుడు మన్నా తినడమేనా, ఎప్పుడు ఇదేనా, కనీసం ఆదివారం ఒక గురువారం ఏదో ఉండాలి కదా అనగానే దేవుడు ఏం చేశాడంట, ఏం పంపించాడు? పూరేళ్ళు పంపించాడు. తినండి మీ ఇష్టం. ఇక దొరికిందే ఛాన్స్గా ఒక్కొక్కటి ఇష్టం వచ్చి తినేసాడంట. జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఇచ్చిన అవకాశాలను వారు సద్వినియోగపరుచుకున్న వారు కొంతమంది, వాటిని దుర్వినియోగపరుచుకున్న వారు కొంతమంది, దేవుని మీద ఆయాసపడిన వారు కూడా ఉన్నారు. ఈ ముగ్గురు మనకు దృష్టాంతాలుగా ఉన్నారు. 1 కయ్యను మార్గం, 2 బిలాము తప్పుడు త్రోవ, 3 కోరహు తిరస్కారం. ఏ మార్గంలో వెళుతున్నాం? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం? వీరి వంటి తలంపులు ఎక్కడైనా మనలో ఉంటే దేవుడు మెచ్చేవాడు కాదు. సరి చేసుకుని వాటిని విడిచిపెట్టగలిగితే అద్భుత కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. ఈ ఉదయకాలపు వేళలో దేవునికి ఇష్టం లేని పనులు ఏవైనా సరే, కయ్యను వలె బిలాము వలె కోరహు వంటి స్వభావం ఎక్కడైనా మనలో లోపల పనిచేస్తుందేమో, అపవాది చేత మోసగించబడకుండా ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఒప్పుకోగలిగితే, విడిచిపెట్టగలిగితే, ఎప్పటికప్పుడు సరి చేసుకోగలిగితే, స్పష్టమైన హృదయముతో, పరిశుద్ధమైన ఆలోచనలతో, తలంపులతో దేవుని సేవించే అవకాశం ప్రభు మనకిస్తాడు. నమ్మిన వారందరూ 2 చేతుల పైకి దిగ్గరగా స్తోత్రం చెబుదా. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈ మాటను బట్టి నీకు వందనాలు. ఇలాంటి త్రోవలు, ఇటువంటి తప్పుడు త్రోవల్లోనికి, ఇటువంటి మార్గముల్లోనికి మేము వెళ్ళిపోకుండా మాకు సహాయం చేయయ్యా అని దేవుని సన్నిధానంలో ప్రార్థించుకుందామండి. అందరూ కలిసి 2 చేతుల పైకి ఒక మాట వేసేతో చెప్పండి. ప్రభువా, కయ్యనుకున్నటువంటి కోపం, కయ్యనుకున్నటువంటి మూర్ఖ స్వభావం నాలో ఉందేమో, దయచేసి నన్ను క్షమించయ్యా. కయ్యనులో వారవలేని తనం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉంది, పగ ఉంది, దేవుని మీద కోపం. ఇటువంటి స్వభావాలన్నీ కూడా ఈరోజు లయమైపోవాలి. ఇటువంటి స్వభావములన్నీ కూడా దేవుని సన్నిధిలో విడిచిపెట్టబడాలి. ఆ మార్గంలో నీవెన్నడూ ఎంత మాత్రం కూడా ప్రవేశించడానికి వీలేదు.